ఈ గ్యాప్ గ్యాప్ వదిలి మీరు ఉన్నారు ఈ గ్యాప్ వదిలి రాకండి కూపులు కాదు రాకండి రాకండి కూర్చోండి సార్ సార్ ఎట్లా మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నారు. తర్వాత ఫైట్ చిల్డ్రన్ ఆగస్ట్ 22 కంపల్సరీగా కంటిన్యూగా బ్లైండ్ బాయ్ని 4 bedroom అపార్ట్మెంట్ కొన్నాడు. ఈ బ్లడ్ పోషిస్తున్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఇప్పుడు భారతదేశంలో అమరాబాద్ ఐఐఎం బయట ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి మనం ప్లేస్మెంట్ కొరకు ఉపాసనాలు గారు కూడా మనం హెల్ప్ చేస్తూ ఉంటారు. తను గర్ల్స్ హాస్టల్ కొరకు మీకు చెప్పాను ఉపాసనాలు కాబట్టి మంచి చిత్తశుద్ధితో అతని కమిట్మెంట్ చేస్తాను. 35 years old. మీరేనా ఓల్డేజ్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ సమీపంలో వచ్చినాము. నా పేరు సుబ్రహ్మణ్యం. 5 మంది ఉన్నారు. నిషారాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. ఖాళీ చేయమని తొందర పెడుతున్నారు. మాకు ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇంకా 200 మందికి ఇంకా ఆశ్రయం కల్పించాలి. పెద్ద చైర్మన్ వచ్చేసి 1,50,000 వరకు ఫర్ మంత్ అవుతుంది. గ్రాసరీస్ కానీ కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే గ్రాసరీస్ దాంట్లో చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి మన వాళ్ళు ఆలోచన చెప్పారు. అది ఇమీడియట్గా కొంచెం చేస్తే బాగుంటుందని 10 days 15 days వర్క్ చేశారు సార్ మన వాళ్ళు. అక్కడ ఉండి అంత బాగా చేశారు, ఓల్డేజ్ చేశారు. సో వీళ్ళేంటంటే ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. వీళ్ళు స్టేజ్లో వీళ్ళకి కావాల్సింది ఏంటి, నార్మల్గా కొంతమంది తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చూసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మ్యాక్సిమం 90 రైట్ కండక్ట్ చేస్తున్నాము. అబౌట్ 400 చెస్ ప్లేయర్స్ ఇనాగ్రేషన్ కానీ ఫైనల్ డే కానీ మీరు ఇక్కడే మన బేగంపేట అలాగే ఇనాగ్రేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రీసెంట్గా మా ఫాదర్ మీరు వచ్చి పిలిచి ఇన్స్పైర్ చేయడమే మాకు ఓకే సార్
వీడియోలో కనిపించారు. ఆ వీడియో మేము ఎక్కడ ఇటుతేనమ్మా ఈ గౌరవాన్ని ఇచ్చేస్తారా? నేను చెప్తాను, చంద్రబాబు చెప్తాను. అశోక్ అశోక్ ఓకేనా
చాలా సంతోషం సార్, మాకు నిజంగా మా వాళ్ళు మంచి పని చేస్తున్నారు, హ్యాపీగా జీవితంలో మర్చిపోలేను సార్. ఇది మాత్రం వీడియో కూడా చూశారు బాబు. అర్ధగంట ముందే నీళ్ళంటూ నాకు ఇన్స్పిరేషన్గా ఉంది. మీరు జాయిన్ అయిపోయారా? డ్యాన్స్ మీరు? అవును సార్, కూచిపూడి బాగా చేస్తాను. నేను చెప్పాను నేను చెప్పాను, కూచిపూడి బాగా చేస్తాను. మన రీసెంట్గా సోలో పర్ఫార్మెన్స్ చేస్తాను. అందులో మీరు మంచిగా రేటమ్మా నువ్వు అన్నిటి దగ్గరలో అన్నిటి దగ్గర సాదా హనుమంతులాగానే ఉన్నాడు చంద్రబాబు. ఇబ్బంది లేదు. ఎంతమంది వేళ వచ్చేది? అందరూ వెళ్ళిపోయారు బాస్. ఏం పేరు? ఏం పేరు? రాజేష్. అయిపోయిందా? చెప్పలేదు. ఇది తృప్తిగా ఉందా? ఇవ్వడం మంచి ఫోటో తీయండి. సార్ మిగతా వాళ్ళ దగ్గర తీసారా? తీసాను. ఓకే, మరి ఎవరు? అవునా? వనస్థలిపురం అండి, ఓల్డ్ ఏజ్ రూమ్ కాడి నుంచి వచ్చానండి. మా శంకర్ సారు తీసుకొచ్చారండి ఇక్కడికి. సారు భోజనం పెట్టి బట్టలు పెట్టారు. చిరంజీవి గారు పండగ పూట పిలిచి మాకు భోజనం, మంచి భోజనం పెట్టి బట్టలు పెట్టి చీరలు ఇచ్చారండి చిరంజీవి గారు. చిరంజీవి తెలుసు, సినిమాలో చూసిన, వేరే ఇప్పుడే చూసిన, ఎప్పుడు చూడలేదు. ఆ సినిమాలు మస్తు చూసిన ఆయనది. ఇప్పుడు పక్క అయినా కానీ బట్టలు పెట్టారు కదా, బట్టలు సరే కాకుండా అయ్యా తిన్నా
ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయా? బాగున్నాయి. చిరంజీవి గారు పెట్టారు భోజనాలు, బట్టలు పెట్టారు, ఎలా ఉన్నాయి? మంచిగా అనిపించిందా? ఆల్రెడీ మాట్లాడేసినాం, మళ్ళీ ఇది వేరేనా? సరే బేటా, నేను బొల్లారంలో ఉంటాను. ఇక్కడ ఓల్డేజ్ హోమ్ వనస్థలిపురంలో ఉంటున్న ప్రస్తుతము. మొత్తం ఫ్యామిలీతో వచ్చినట్టు సమస్య వల్ల మా మిస్సెస్కు ఇదై చనిపోయింది. ఆమె ఒక్కడనే ఉన్నా. మా బిడ్డ చూస్తుంది, నాకు చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఈ సార్ చిరంజీవి ప్రోగ్రాం కానీ తీసుకొని వచ్చిండ్రు. సార్ను కూడా ఆశీర్వాదం పెట్టి ఆయన బట్టలు పట్టు షర్టు పాయింట్ ఏమేమో ఇచ్చిండు. అట్లనే ఉన్న అప్పటికే భోజనాలు లేపారు. ఆయనకు దినోర్తి పెట్టిన నీ పేరు మంచిగా ప్రఖ్యాతి కావాలి. మన ఇండియానే కాదు, ప్రపంచం మొత్తంలో చిరంజీవి ఎట్లా అంటే తెలవాలి అంటే. జేమ్స్ బాండ్, సీన్ కెనరీ అప్పటి ఆయన. ఇప్పుడు ఈయన కూడా అటువంటివి చేసిండు కదా, అట్లా నీ పేరు రావాలని చెప్పిన మెచ్చుకుని చాలా సంతోషపడ్డాడు. థ్యాంక్స్ చెప్పిండు. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వచ్చినాం. ఓల్డేజ్ హోమ్ అని ఉన్నది, అది మన సైదాబాద్ మలక్పేట్ ఉన్నది. మలక్పేట్ కన్నా ఈడ ఉన్నది షాప్. అలా చిరంజీవి గారు వాళ్ళు పిలిపించారు. సో ఈ కార్యక్రమం పెట్టిర్రు, బట్టలు ఇచ్చిర్రు, అని భోజనాలు పెట్టిర్రు. మంచిగా చూసిండు. థ్యాంక్స్. నమస్కారం, నా పేరు వెంకటరత్నం. ఇవాళ మాకు చిరంజీవి గారు రామ్ చరణ్ గారి బర్త్డే పార్టీకి ఆహ్వానించాడు. మేము వచ్చాము. మాకు భోజనం పెట్టి బట్టలు పెట్టాడు. ఇలాంటి శుభ సందర్భం మేము ఎప్పుడు చూడలేదు. ఈ భోజనం అది ఆయన సుఖ సంతోషాలు భోగభాగ్యాలు తొలదోగాలని, ఆయన మమ్మల్ని ఎప్పుడు ఇలా చూసుకుంటూ ఉండాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాము. ఇంత భోజనము, ఇంత సంతోషం ఎప్పుడు మేము చూడలేదండి. ఆయనకి మా ధన్యవాదాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేము ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాము. మా శంకర్ సార్ రెడీ స్టోర్ ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నాడు ఉచితంగా. ఇంతమంది తల్లులకు 55 మందికి ఆదర్శ పురుషుడై నిలబడ్డాడు. దానికి మీరు సపోర్టింగ్ చేయాలని, ఇంకా 200-300 మందికి రెంట్కున్నది ఖాళీ చేయమంటారు. వనస్థలిపురం ఓల్డేజ్ హోము. దానికి మమ్మల్ని ఇక్కడ వరకు రామ్ చరణ్ షూటింగ్లో కూడా 10 రోజులు షూటింగ్ చేశాము మేము. అయితే దాన్ని ధన్యవాదాలండి. వెరీ వెరీ థ్యాంక్స్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా జన్మ ధన్యమైందని భావిస్తున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం నుంచి చిరంజీవి గారు రామ్ చరణ్ బర్త్డే వేడుకలకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. సో మేము 14 సంవత్సరాల నుంచి చేస్తున్న ఓల్డేజ్ వాళ్ళని అడాప్ట్ చేసుకొని చూస్తున్న శ్రమను చూసి ఈరోజు చిరంజీవి గారి మధ్యన మా పెద్దవాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకు బట్టలు పెట్టి, దగ్గరుండి వాళ్ళకు ఫుడ్ పెట్టి, కేక్ కట్ చేయించి, సో ఫౌండేషన్స్కి ఒక 2 లక్షల రూపాయలు స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. సో అలాగే మాకు హామీ కూడా ఇచ్చాము, మీ ఎన్నెంటో ఉండి మున్ముందు కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మేము చేస్తామని చిరంజీవి గారు మాట ఇచ్చారు. మాకు చాలా సంతోషం ఇచ్చింది సార్. సో శ్రీరామనవమి రోజు ఆ చిరంజీవి రూపంలో దేవుడు వచ్చి మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నా పేరు విజయభాస్కర్, నేను యాక్టర్ని. సో నేను ఈ మధ్య, ఎందుకంటే 25 ఏళ్ల కింద చిరంజీవి గారు క్లాప్ కొట్టారు నా సినిమాకి. సో 25 ఏళ్ల నుంచి భగవంతుడు ఆశీస్సులతో కల్లమ్మ తల్లి భోజనం చేస్తున్నాను కాబట్టి తిరిగి ఏదైనా ఇవ్వాలని చెప్పి నేను ఈ ఫౌండేషన్ వాళ్ళకి ఎప్పుడైనా రైస్ బ్యాగులు కానీ, నేను లేకపోతే వాలంటరీ కానీ వర్క్ చేయడం జరుగుతుంది.